ప్రతిరోజు ఒక యుద్ధ భూమిలాగానే పనిచేస్తాడు. జిందగీ మొత్తం హైవేల ముందు తిరుగుతూ ఉంటాడు, కంట్రీ సైడ్ ఉరుకుతూ ఉంటాడు, ఊర్లలో ఉరుకుతూ ఉంటాడు. బండ్ల పెట్రోల్ ఉందా కూడా చూడాడు, కడపల పెట్రోల్ పడ్డదా కూడా చూడాడు. ఇట్లాంటి డేంజరస్ క్రిమినల్స్తో పొద్దున్న లేచినప్పటి నుంచి గోమాతను కాపాడుకోనికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు నా గౌరక్షకుడు. ఇలా క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో ఈ గోమాతలను ఆర్ టు దట్ మ్యాటర్ ఈ క్యాటిల్ని స్లాటర్ చేస్తాను అనుకుంటారు కదా, ఈ బండ్లు మామూలు స్పీడ్లలో పోవు, 120 km/h పోతుంటాయి పికప్ వ్యాన్లలో ఎక్సెట్రా ట్రక్ల కంటైనర్లలో. యాజ్ పర్ ది రెడ్ మాన్యువల్ ప్రకారము ఈ పశువులను నువ్వు తరలిస్తానన్నప్పుడు కంటైనర్లలో చేయొద్దు, వాటికి ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, వాటికి ప్రాపర్ ఒక గైడ్ లైన్స్ ఉన్నది. ఈ గైడ్ లైన్స్ పాటించి చేస్తారంటే కూడా చేయరు. మీదికేని వాడు ఏదో టెర్రస్ మీదికేని చూసి వీడియోలు తీసి ఆ వీడియోలను జూమ్ చేసుకొని మళ్ళీ వాడు బైక్ స్టార్ట్ చేసి ఉరకడం. ఈ 120 km/h వాడిని ఆపాలంటే గుద్ది కూడా పోతారు, వీళ్ళు ఆపరు. కాకపోతే ఈడెక్కడ ఆగుతాడో ఏడ చేస్తాడో అని గోరక్షకుడు వెతకాల. ఈ ట్రక్స్ ఏవైతే ఉంటాయో ఈ ట్రక్స్కి పెద్ద పెద్ద ఎస్కాట్లు ఉంటాయి, ఎస్యూవీలలో వచ్చిన ఎస్కాట్లు ఉంటారు. లంచం తిన్న కొంతమంది పోలీసులు వీళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, అందరు కాదు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకు సేఫ్ ప్యాసేజ్ ఆర్ టు దట్ మ్యాటర్ రోడ్ ఇయనికి ప్రయత్నం చేస్తుంటారు.